సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఈరోజు నా మాట ఎప్పుడైతే విన్నావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్లు. కాదు అనకుండా విను అని వారాహి అమ్మవారితో చెప్తున్నారండి. మరి వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తల్లి, నా మాట విన్న మరుక్షణమే ఈ కోరిక తీరినట్లే, నీకు అదృష్టము వరించినట్లే. నిన్ను నడిపించడానికి, నిన్ను కాపాడడానికి నేను ఉన్నాను అమ్మా. ఉంటాను కూడా తల్లి. నిశ్చయంగా నీ పనులు అన్నీ కూడా జరుగుతాయి. నువ్వు పలు శుభవార్తలు కూడా వింటావు. ఇప్పటి వరకు నువ్వు ఒక్కొక్కటి మెల్లగా పోగొట్టుకుంటున్నావు, కానీ ఇక మీద అలా ఉండదమ్మా. మీ చుట్టూ ఉన్నవారిని చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది కదూ. వారు చేసే మోసాలు, చెడు అన్నీ కూడా నీకు నచ్చకుండా పోయింది. అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నెట్టుకుంటూ వస్తున్నావు. ఇదంతా నిజమే కదా బిడ్డ? అయితే నేను చెప్పేది పూర్తిగా విను, కొద్దిగా ఓపికతో విను. నన్ను నమ్మిన వారిని నువ్వు ఎప్పుడూ కూడా ఒక సాయం కూడా పొందినవారు ధనవంతులైతే, అదృష్టవంతులు. నీ మనసులో సుఖదుఖాలు పోయి ఆనందకాలం వచ్చేసింది. ఇక సంతోషం నిరంతరంగా నేను చేస్తాను కదా. ఇక నుంచి ప్రతిరోజు కూడా నా నామాన్ని చెబుతూ కష్టం అనేది ఉండకుండా చేస్తాను. నీ జీవితంలో మార్పు అనేది తప్పక తీసుకువస్తాను బిడ్డ. ఆ మార్పు నీలో, నీ కుటుంబంలో కూడా వస్తుందమ్మా. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకుండా ఉండదు కదా తల్లి. నీ మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నావు కదూ. మొట్టమొదట ఆ చెత్తనంతా బయటకు నెట్టివేసి మంచిగా నువ్వు పూర్తిగా బయటికి రా. పడ్డదంతా చాలమ్మా. నీ కష్టాన్ని అడ్డుకునే కాలం వచ్చేసింది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి. అవునమ్మా, కొన్ని మోసాలను, అవమానాలు మనసు మోయలేక కృంగిపోయి ఉంది కదా. ఒక్క విషయం తెలుసుకో బిడ్డ, మోసపోని వారు ఎవరు ఉంటారు చెప్పు? మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచించేది. ఇక ఇలా మోసపోకూడదు అని జాగ్రత్తగా తీసుకో. జాగ్రత్తగా ఉన్నందుకే మోసపోయావమ్మా అని తెలుసుకుంటావు. ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ నువ్వు అప్రమత్తంగా ఉండాలి. నా బిడ్డకి ఇచ్చే మాట సత్యవాకు నేను తప్పక నెరవేరుస్తాను. జీవితంలో ఎదిరించి పోరాడు. ఎవరిని పక్కన పెట్టి అనుకోవద్దు. ఎవరు ఏమి చేసినా వారితో నువ్వు పోరాడు. వారిని ఎదుర్కొను. నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా నీకు. మరి ఎదుర్కొనే ఏదైనా చేయగల ధైర్యం నీలో ఉంది కదా. నువ్వు ఏదో అయోమయంలో పడి ఉన్నావు. నా దగ్గర చెప్పావు కదా. అప్పుడు నీకు కావాల్సిన పరిష్కారం నేనే ఇస్తాను. నా బిడ్డమని నీకు ఏది చేయాలని అనిపిస్తుంది? నువ్వు మంచి స్థాయిలో ఉండాలని నాకు ఉంది. నన్ను నమ్ముకున్న వారిని కష్టాలు త్వరగా తీరిపోతాయి. అలాంటిది నిన్ను నమ్ముకున్న నా బిడ్డమైన నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు? వర్షం రాలేదు అని చూస్తున్న ఒక రైతు తీరా వర్షం వచ్చినప్పుడు ఎంతో సంతోషపడతాడు. కానీ సంతోషపడేలోపు వర్షం ఎక్కువై ఆ పంటకు నష్టం చేకూరుస్తుంది. రైతుకు ఆ కష్టం చెప్పలేదు కదా. అలాగే నీ కష్టం కూడా వస్తుంది అనుకున్నప్పుడు ఆ కోరిక తీరబోయే సమయంలో నీకు చేజారిపోతుంది. ఇక ఆనందం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? అలా కాకుండా నీకైనా అనుకూల కాలాన్ని తప్పకుండా తీసుకువస్తాను. కానీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్లే ఇక ఆనందంగా ఉండు బిడ్డ. నేను నీతో ఉన్నంతకాలం ఎలాంటి బాధ కూడా రానివ్వనమ్మా. నిన్ను చూసి అసూయపడే కాలం వచ్చేసింది. నేను నిర్లక్ష్యంగా చూసిన వారిని నీ గురించి మాట్లాడినా కూడా వారి నోటి మీద వేలేసుకునేలాగా రోజును తీసుకొని వస్తాను. నీకు మంచి జరిగే తలుపు తట్టబోతుంది. కుదిరినంతలో నువ్వు ఎదుటివారికి సహాయం చేయాలమ్మా. మీ వారాహి అమ్మ నీతో ఉంటుంది. నిన్ను తాకాలి, ఆపద తలపెట్టాలి అనుకుంటే ముందు నన్ను తాకాలి. నా అనుమతి లేనిదే ఎవరూ నీ మీద చెయ్యి కూడా వేయలేరు బిడ్డ. నీకున్న చిక్కులన్నీ తొలగిపోయే రాబోయే రోజులు వసంతకాలంగా నేను మారుస్తాను. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ప్రశాంతంగా, నిశ్చింతంగా ఉండమ్మా. మీ అమ్మ మీతో ఉన్నప్పుడు ఎలాంటి దిగులు ఉండకూడదు కూడా. మంచి ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. నీకు నా ఆశీర్వాదాలు బిడ్డ అని అమ్మవారు మనకి చాలా మంచి ఆశీర్వాదం ఈరోజు ఇస్తున్నారండి. ఇంకా అమ్మవారు చెప్పారు కదా మనకి మంచి రోజులు రాబోతున్నాయని. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఇక అంతా కూడా శుభకాలమే.
జై వారాహి మాత. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.